హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. పశ్చిమాసియాలో సంక్షోభం సద్దుమణగటంతో అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు చమురు ధర తగ్గింది. దేశీయ సూచీలు 2 రోజుల వరుస నష్టాల నుంచి బుధవారం పుంజుకున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 60 పైసలు తగ్గి 95.16 వద్ద ముగిసింది. డాలర్ పుంజుకోవడంతో పాటు ఇతర ఆసియా కరెన్సీల బలహీనత, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవటం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 2.18% నష్టపోయి $71.36 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్, హాంకాంగ్ మినహా మిగతావి లాభాల్లో ముగియగా ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలో ప్రారంభమయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు చోటు చేసుకునే పరిణామాలు, దేశీయ అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కార్పొరేట్ నిర్ణయాలు ఇలా ఎన్నో అంశాలు మార్కెట్ దిశను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగాల్లో లాభపడ్డాయి, ఏ సెక్టార్లు ఒత్తిడిలో ఉన్నాయి, పెట్టుబడిదారులు ఇప్పుడు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు మార్కెట్ విశ్లేషకులు, బిజినెస్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ మహేశ్వరరావు. సార్ నమస్తే. సార్ మహేశ్వరరావు గారు. సార్ మహేశ్వరరావు గారు నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ అసలు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది సార్? సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా రీసెంట్ ట్రెండ్ గురించి గమనిస్తే పాజిటివ్ సైడ్ కనపడుతూ ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ. దానికి కారణం ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్న పరిస్థితి ఒకటి, రెండోది వచ్చేకి రూపీ స్టేబుల్ అవటం, ఈ రెండు కూడా ముఖ్య కారణం. బట్ వీటితో పాటు ఇంకా రిస్క్ అయితే ఉంది. ఐటీ సెక్టర్ పడిపోవటం కంటిన్యూ జరుగుతూనే ఉంది, వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళిపోవటం జరుగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మార్కెట్ ఇప్పటికిప్పటికే కరెక్ట్ అవుతుందని చెప్పలేం కానీ, బట్ ఎఫర్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. స్లోగా పాజిటివ్ సెంటిమెంట్ వైపు రావటానికి ప్రయత్నాలు గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది. ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్తున్నారు అన్న దాని మీద ముఖ్యంగా సెంటిమెంట్ రూపీ లేకపోవడం, రెండోది వచ్చేకి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఇది నెగిటివ్ ఫైనాన్షియల్ సెంటిమెంట్ కింద కనపడినప్పుడు అది గ్లోబల్ మార్కెట్ జియో పాలిటిక్స్ వల్ల వచ్చిన ఇబ్బందులు దాన్ని కవర్ చేసుకోవడానికి ముఖ్యంగా
వెళ్తున్న విధానంలో ఉందా అన్న యాంగిల్లోనే సార్ మహేశ్వరరావు గారు, అంటే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యుద్ధం సమసిపోతుందన్న యాంగిల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే టెన్షన్స్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అది పెరిగితే మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద తీవ్ర ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాంతో రూపీ డివాల్యూషన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఇప్పటి వరకు ఏదైతే కొంత పాజిటివ్ సిగ్నల్ వచ్చే పరిస్థితి ఉందో అటన్నిటి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి
ప్రస్తుతానికైతే యుద్ధం మళ్ళీ కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే గ్లోబల్ ప్రెషర్ కూడా ఉంది యుఎస్ మీద, అలాగే యుఎస్ కంపెనీల తాలూకా ప్రెషర్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే పరిస్థితులు అనుకుంటాం. అలాగే జరుగుతాయని కూడా చూసుకుంటే అర్థమవుతుంది. సార్ అంటే లాంగ్ టర్మ్ కానీ అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు? మెయిన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఎక్కువ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది, యూసేజ్ పెరుగుతూ ఉంది, మార్కెట్ పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ బాగానే చాలా ఇంపాక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ కంటిన్యూగా లో పర్ఫార్మెన్స్ కనపడతా ఉంది, అది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి పర్టికులర్ గా కంట్రీ ఎకానమిక్ కండిషన్స్ మీద కూడా చాలా నీలిమేఘాలు ఉన్నాయి. దాంతో భవిష్యత్తులో ఇంకా డెట్ పెరిగే పరిస్థితి ఉంటుంది. దాంతో ఈ గవర్నమెంట్ పాలసీస్ వీటన్నిటి వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళే పరిస్థితి ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ ఈ ఐటీ సెక్టర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా అవుట్ సోర్సింగ్ వాటి మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. రెండోది గవర్నమెంట్ పాలసీస్ దాని ప్రకారం ఉండాలి, బట్ గవర్నమెంట్ ట్రై చేస్తా ఉంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించడానికి లేదా వీటన్నిటి మీద వర్క్ చేయడం ట్రై చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, అది రూట్ లెవెల్ పాలసీ చేంజెస్ కానీ రూట్ లెవెల్ వర్కౌట్ కానీ వాటి మీద గవర్నమెంట్ సీరియస్ గా గట్టిగా పనిచేస్తే తప్ప ఐటీ సెక్టర్ సైడ్ పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ నేను చెప్పదలుచుకుంటే ముఖ్యంగా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాకుండా లాంగ్ టర్మ్ చూడండి. ఐటీ సెక్టర్ లో కూడా ఏ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వాటిల్లో కూడా కెపాసిటీ ఉన్న కంపెనీల్లో పెట్టడానికి చూడండి. మరి స్మాల్ క్యాప్ కాకుండా కొంత మోడరేట్ క్యాప్ లో పెట్టడానికి ట్రై చేయండి. పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. మెయిన్ వచ్చేది పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని మనకి ఆబ్జెక్ట్ ఇంత రిటర్న్ కావాలంటే నైట్ మనం వెల్త్ క్రియేషన్ వెల్త్ అన్ని కాకుండా ఒక డిసిప్లైన్ ప్రాసెస్ లో మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ సెంటిమెంట్స్ దానికి ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా ప్లాన్ చేసుకునే విధానం ఉంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్త్ కి ఇన్వెస్టర్స్ వెల్త్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పదలుచుకుంది. సార్ అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉండబోతాయి అంటారు? సో దాని మీద మెయిన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇరాక్ యుఎస్ టెన్షన్స్ కానీ క్లియర్ అయిపోతే జనరల్ గా అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, బట్ ఇంకా తగ్గితే పెట్రోల్ ప్రైసెస్ తగ్గాలి. బట్ మనం ఇంత ముందు కూడా చూసాం, గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు పెట్రోల్ పెంచేస్తున్నాయి, బట్ అవి తగ్గినప్పుడు అంత లెవెల్లో తగ్గించిన పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి అంటే ఆ లెవెల్ ఆఫ్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్తుందా లేదనేది గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది, అది గవర్నెన్స్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎనివే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా అదే లెవెల్లో ఇక్కడ కస్టమర్స్ అంటే కన్జ్యూమర్ కి బెనిఫిట్ ఇస్తారా లేదా అనేది మనం గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఎర్లియర్ ట్రెండ్ చూస్తే మనం అక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కానీ ఇక్కడ అంత స్థాయిలో తగ్గించిన పరిస్థితులు అయితే కనపడలేదు. రైట్ మహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది బిజినెస్ బ్రేక్ఫాస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.